చూస్తుంటే ఏమనిపిస్తూ ఉంది, రాష్ట్రంలో ఎప్పుడు కూడా పోలీసుల మీదనే విచారణ కోసం సిట్ ఆదేశించిందంటే పోలీసులు వ్యవహరించిన తీరు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది కదా ఇవాళ. గుడ్ ఈవినింగ్ రవి గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులు పెద్దలందరికీ నమస్కారం. అంటే వాస్తవానికి పోలీస్ అధికారులు మొత్తం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నారని భ్రమలో ఉన్న కారణం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ. అసలు సిఎస్ గారిని కూడా బదిలీ చేయడమో లేకపోతే ఆయన పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవడమో చేస్తుంటే ఈరోజు పోలీసులు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడిలో ఉన్నారనే భ్రమలో ఉండేవాళ్ళు కాదు. బేసిక్ ఏంటంటే వీటన్నిటికీ, ఈ దారుణాలన్నిటికీ కారణం సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు. కానీ ఆయన తొలగించుంటే డీజీపీతో పాటు పోలీసుల్లో కొంచెం అలర్ట్నెస్ వచ్చేది, ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో పనిచేస్తున్నామని ఫీల్ కలిగేది. కానీ దురదృష్టం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ డీజీపీ మీద చర్య తీసుకున్నప్పుడే సిఎస్ మీద కూడా చర్య తీసుకుని ఉంటే ఈ దారుణాలు జరిగి ఉండేవి కాదు. ఎందుకంటే న్యాచురల్ గానే డీజీపీ సిఎస్ కంట్రోల్లో ఉంటారు. సిఎస్ ఏం చేస్తాడంటే ఆయనకి అప్పటికే ఎస్పీలతో పరిచయం ఉంటుంది, సంబంధాలు ఉంటాయి, కలెక్టర్లతో ఉంటాయి. అందరు కలెక్టర్లు ఆయన కంట్రోల్లో ఉంటారు. కలెక్టర్ల కంట్రోల్లో ఎస్పీలు ఉంటారు. కాబట్టి కలెక్టర్లకి ప్రాపర్ డైరెక్షన్ పోలేదు. ప్రాపర్ డైరెక్షన్ పోకపోవడంలో ఎస్పీలు కూడా నిరాసక్తంగా ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారనే ఒక భ్రమలో కొద్ది మందిని పెట్టడం జరిగింది. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో, అది మరి తాడిపత్రి కావచ్చు, లేకపోతే తిరుపతి కావచ్చు, అదేవిధంగా మాచర్ల కావచ్చు, ఈ ప్రాంతాల్లో పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. అందుకే నేనేమంటానంటే అసలు డీజీపీని సిఎస్ ఇద్దరు కూడా సస్పెండ్ చేసి విచారణ జరపాలి. సిట్ చేయాల్సిన ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే వాళ్ళు విధుల్లో పెట్టి విచారణ చేయకూడదు. విధుల్లో పెట్టి విచారణ చేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. అందుకని మేము పార్టీలకు అతీతంగా ఏమంటామంటే ఇది చాలా దారుణం. ఇప్పుడు అక్కడ పులివర్తి రాణిని ఆయన పద్మావతి గెస్ట్ హౌస్ లోకి పోతే, లేకపోతే అక్కడికి పోతే అక్కడ పట్టుకొని వాళ్ళు గొడ్డలు తీసుకొని సమ్మిట్ తీసుకొని కొట్టడము, అసలు చచ్చిపోవాల్సింది కదా, అంటే దారుణంగా జరిగేది కదా. అదేవిధంగా మాచర్ల, అదేవిధంగా తాడిపత్రి. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు, అంటే ఈ చైన్ రియాక్షన్స్ అని చూసుకున్నప్పుడు ఇవంతా కూడా ఖచ్చితంగా డీజీపీ, చీఫ్ సెక్రటరీ వీళ్ళిద్దరి నిర్వాహకం అవుతుంది. డీజీపీ కొత్తగా వచ్చినప్పుడు కూడా ఆయన కూడా ఎవరు కంట్రోల్లో ఉంటాడు, సిఎస్ కంట్రోల్లో ఉంటారు. కాబట్టి అన్నిటికీ దారుణానికి కారణం ఏంటంటే నేనైతే ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ అంటాను, జవహర్ రెడ్డి గారిని ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయాలి. ఇప్పుడే కాదు, అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడిలో మొత్తం కలిసి అనేక దుర్మార్గాలకి సైలెంట్ గా ఉండి, సైలెంట్ డయాబెటిక్ అంటారే అట్లా సైలెంట్ కిల్లర్ లాగా ఉన్న వ్యక్తే జవహర్ రెడ్డి గారి ధోరణి వల్లే రాష్ట్రంలో అరాచకాలన్నీ జరిగాయి. న్యాచురల్ గా సిస్టమ్ ఎలా ఉంటుంది, డీజీపీ గారు సిఎస్ చేతిలో ఉంటారు. కానీ ఇక్కడ తలని తీసేయకుండా తోకను కట్ చేస్తే ఏ ఉపయోగం ఉండదు అనేది అర్థమైంది. అందుకని ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్ గా రియాక్ట్ అయింది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అవ్వడం వల్ల వెంటనే ఈ రోజు సిట్ చేశారు.